వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. మన ప్రకృతిలో లభించేటటువంటి వనమూలికలతో మన పొలాలలో కానీ మనకు అందుబాటులో ఉండే మూలికలతో ఈ యొక్క వైద్యం మేము చేస్తున్నాము. కాబట్టి వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క వైద్యాన్ని అంతరించకుండా కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోతున్నటువంటి మూలికలు ఆ యొక్క వ్యాధి ఏమిటంటే, చాలామంది వాయి అనేటటువంటి సమస్యతో బాధపడుతుంటారు. ఆ వాయి రావడానికి కారణం ఏమి అంటే, చాలామందికి పుట్టుకతో కొంతమందికి చిన్న వయసులోనే వస్తుంది, కొంతమందికి మధ్యలో రావచ్చు, ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కూడా వాళ్ళకు పెద్దగైనా కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వాయిలో ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల వాయులకు కొన్ని వాయులు ఎట్లుంటాయి అంటే, నోట్లో నురుగు వస్తుంటుంది, నురుగు వచ్చి వాళ్ళు కింద పడిపోయి వాళ్ళకి స్పృహ ఉండదు, స్పృహ లేకుండా పడిపోతుంటారు. అలాంటి వాయులేనా? అదేవిధంగా కొంతమంది కూత పెడతారు, క్యాక అంటే కుందేళ్ళక కూత పెట్టి కింద పడిపోతారు, అది కుందేలు వాయి అంటారు. ఇట్లా మూర్ఛవాయి, కుందేలు వాయి, ధనుర్వాయి, రకరకాల వాయి రోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వాయు రోగాలలో ఎలాంటి వాయు వచ్చినా కానీ, చిన్నతనంలో వచ్చినా, పెద్దగైనాక వచ్చినా, అమావాస్యకు మనకు పౌర్ణమికి వస్తున్నా, ఇట్లా ఏ టైంలో వచ్చినా ఎట్లన్నా ఉండని అన్ని రకాల వాయుల్ని నయం చేసేటటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక మొక్క ఉంది. ఆ మొక్క ఏమిటంటే గాడిద గడపాకు అంటారు. గాడిద గడపాకు అంటే ఈ విధంగా ఉంటుందండి. అసలు ఈ గాడిద గడపాకు ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎక్కడ లభిస్తుంది అంటే, ఇది నల్లరేగడి నేలలు. నల్లరేగడి అంటే మనకు ఎక్కువగా పొలాలు, నల్లరేగడి ఉంటుంది కదా, అట్లా నల్లరేగడి నేలలలో పొలాలన్నీ అంటే పొలాలు పంటలు వేసేదన్నీ అయిపోయినాక చలికాలం ఆ టైంలో మనకు ఇవి ఎక్కువగా పుడుతుంది, బాగా దొరుకుతుంది చలికాలం ఆ టైంలో నల్లరేగడి నేలల్లో. దీనికి ఎక్కువగా నీళ్ళు కూడా అవసరం లేదు. ఒక ఇట్లా మన గాలిలో ఉండే తేమని తీసుకొనైనా కానీ, భూమిలో ఉండే లైట్గా తేమ ఉన్నా కూడా బ్రతకగలుగుతుంది ఈ మొక్క. కాబట్టి దీని యొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఆకులు ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా దీని యొక్క పూలు మీరు గమనిస్తే ఈ విధంగా ఎరుపు నీలం రెండు కలిసినటువంటి మిక్సింగ్ కలర్లో వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటాయి పూలు. అదేవిధంగా ఇప్పుడు ఇది కాయల స్టేజ్లో మొదలవుతుంది. కాబట్టి దీని కాయలు వచ్చేసి మనకు కొద్దిగా లావుగా ఇట్లా వస్తాయన్నమాట. కాయలు ఇంత సైజులో బాగా వస్తాయి, గట్టిగా ఉంటాయి కాయలు. అదేవిధంగా ఈ యొక్క మొక్క వేరు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా వేరు కూడా ఈ విధంగా వస్తుంది. ఎందుకు ఇవన్నీ చూపించడం అంటే, మనకు ఒక ఔషధం చెప్పడమే కాదు, మూలిక ఎలా ఉంటుంది, ఆ యొక్క మూలిక ఏ విధంగా మనం గమనించాలో, దాని యొక్క ఆకులు పూలు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తే మీరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇవన్నీ చెప్తున్నాను. ఈ యొక్క మొక్క ద్వారా మనం ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, దాన్ని ఎలా వాడుకోవాలి, ఏ టైంలో వాడాలి, దాని విధానము అంతా నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క గాడిద గడపాకు మనము సేకరించినాక ఈ యొక్క ఆకులతో వైద్యం ఇది. మనకు కేవలం ఆకులు మాత్రమే కావాలి. ఆకులు తీసుకొని నీట్గా లేత కొనలు లేత ఆకులు అన్ని ఆకులు తీసుకొని, ఆ యొక్క ఆకులను ఒక బౌలు, ఒక పాత్ర ఏదైనా తీసుకొని ఆ పాత్రలో ఆకులన్నీ వేసి, మనకు వైద్యం తయారు చేసుకోవాలంటే కనీసం అంటే ఇన్ని ఆకులు కావాలా. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ ఆకులు ఇట్లాంటివి బాగా ఇన్ని తీసుకోవాలా, బాగా దండిగా పెరుకొచ్చుకోవాలా. ఒక సంచి కానీ చిన్న సంచి తెచ్చుకొని ఆకులన్నీ నీట్గా, మనం ఈ గోంగూర కదా ఎట్లయితే నీట్గా ఆకులు తీసుకొని మనం కడుక్కొని వంట చేసుకుంటామో, ఆ విధంగా ఈ యొక్క ఆకులను కూడా నీట్గా తీసుకొని, అంటే తీసుకునే విధానం ఎట్లా అంటే, ఈ యొక్క ఆకులు ఉంటాయి కదా ఇట్లా, ఈ లేత ఆకులు మాత్రమే, ఇట్లా పండు వారినేటి వద్దండి, ఇట్లా కొనలు ఉంటాయి కదా, ఇట్లా ఆకులు మాత్రమే తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ ఆకులు వేసి నీట్గా కడగాల. కడిగి పక్కకి తీసుకొని నీళ్ళంతా పోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఒకటి కలవం తీసుకోవాలా, లేకుంటే రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచాల. మెత్తగా పేస్ట్ లాగా దంచి అందులో ఏం చేయాలంటే, మీకు మోతాదుగా చెప్పాలంటే ఒక 100 గ్రాములు ఈ ఆకులు పేస్ట్ అయిందనుకోండి, దాంట్లో
ఒక 20 గ్రాములు ఎల్లిపాయలు ఏ విధంగా చేయాలంటే ఎల్లిపాయ గడ్డ తీసుకొని ఆ ఎల్లిపాయలు నీట్గా పొట్టు తీసేయాలి. పొట్టు తీసేసి ఆ యొక్క పొట్టు తీసినటువంటి ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 20 గ్రాములు. అదేవిధంగా మిరియాలు కొద్దిగా సరిపోయినంత కొద్దిగా మిరియాలు అవి ఇట్లా ఈ యొక్క ఎల్లిపాయలు ఈ మిరియాలు కూడా అందులోనే వేసి బాగా మెత్తగా తొక్కులక్క దంచాలి, మెత్తగా పేస్ట్. వీలైతే ఒకవేళ కల్వం ఉంటే మీకు అందుబాటులో కల్వంలో వేసి బాగా మెత్తగా పేస్ట్. మిక్సీలో అయితే వేయకండి. మిక్సీలో వాడడం వల్ల ఏమిటంటే ఆ యొక్క హీటుకు మూలికలో ఉండేటటువంటి గుణం అనేది పోతుంది. ఎందుకంటే మనకు ఔషధంలో మూలిక యొక్క గుణాలు అనేది పోతే మనకు అది ఇంకా పనిచేయదు. కాబట్టి మిక్సీలో వేయకుండా వీలైనంత వరకు రోట్లో కానీ మెత్తగా రుబ్బుకోవడానికి ట్రై చేయండి. లేకుంటే కలబంలో ఉంటే కలబంలో మెత్తగా బాగా పేస్ట్ లాగా చేసి అది మనకు మాత్రలు కట్టేలాగా కావాలి, పేస్ట్ మెత్తగా కావాలి. కాబట్టి ఆ విధంగా నీట్గా తయారు చేసుకున్నాక దాన్ని ఏం చేయాలంటే ఆ పేస్ట్ తయారవుతుంది కదా, ఆ పేస్ట్ని చిన్న చిన్న ఉంటలు ఎంత కట్టాలి ఉంటలంటే ఒక మన బుడ్డల గింజ ఉంటుంది కదా, శనగ గింజ అంత కానీ లేకుంటే వేరుశనగ బుడ్డలు ఉంటాయి కదా, దాంట్లో ఇంత సైజు కానీ మనం చిన్న చిన్న ఉంటలు మనం కట్టుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకుంటే అవి చిన్న మాత్రలు తయారవుతాయి, చిన్న మాత్రలు తయారవుతాయి. దీన్ని మనం ఏ విధంగా సేవించాలంటే మనం ఔషధం తయారు చేసుకున్నాం. ఎట్లా దాంట్లో గాడిద గడపాకు ఆకులు, మిరియాలు, ఎల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి నీట్గా పేస్ట్ తయారు చేసి మాత్రలు తయారు చేసుకున్నాం కదా. ఆ తయారు చేసుకున్న మాత్రలు ఏం చేయాలంటే గాజు సీసాలో భద్రపరచుకోవాలి. గాజు సీసాలో భద్రపరచుకొని దాన్ని ప్రతిరోజు ఏం చేయాలంటే మీకు వాయి రాకపోని పొద్దున 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు మింగి నార్మల్ నీళ్ళే తాగొచ్చు. కొంతమందికి వేడి నీళ్ళు తాగుతాం మేము అనుకున్న వాళ్ళంటే కొద్దిగా లైట్ గోరువెచ్చగా వేడి నీళ్ళు వేసుకొని కూడా వేడి నీళ్ళతో కూడా మింగచ్చు. ఇట్లా ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు అట్లా మనం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అట్లా ఒక మండలం కానీ 2 మండలాలు అంటే మండలం అంటే 41 days, ఇట్లా 2 మండలాలు అంటే 82 రోజులు, అట్లా ఒక 3 నెలల వరకు అనుకోండి కోర్సు. అట్లా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఏదైతే వాయుని డెవలప్మెంట్ చేస్తుందో శరీరంలో ఆ వాయుని మనకు నియంత్రించి ఆ వాయుని పెరగనీయకుండా కంటిన్యూ వాడడం వల్ల ఏమవుతుందంటే వాయు అనేది శాశ్వతంగా మనం నిర్మూలించుకోవచ్చు మన శరీరంలో లేకుండా. కాబట్టి ఈ యొక్క ఔషధము వాడేటప్పుడు మనము ఇంకోటి ఏంటంటే పథ్యం కూడా పాటించాలి. పథ్యం ఏమి, వాయు వస్తువులు కొన్ని ఉంటాయి, శనగపిండి, బంగాళదుంప, లివరు, ఇట్లా కొన్ని వాయుకి సంబంధించిన వస్తువులు కొన్ని ఉంటాయి. అవి మనము వైద్యుని పర్యవేక్షణలో అంటే వైద్యుని అడగడం వల్ల చెప్తారు ఏవేవి వాయు వస్తువులు తినకూడదు అనేది. కాబట్టి ఒకవేళ మీకు ఈ యొక్క ఔషధం గురించి కావాలన్నా లేదా దాని గురించి తెలియజేయాలన్నా తెలియజేస్తాను. అవి ఏమేమి ఫుడ్ తినకూడదు కూడా చెప్తాను. నాకు కాల్ చేయొచ్చు, నాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా మీకు అందుబాటులో ఒకవేళ మొక్క దొరికితే నీట్గా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని ఆ యొక్క ఔషధం మీరు ఒక సీసాలో భద్రపరుచుకొని రెగ్యులర్గా వాడుకుంటూ రండి. మీకు ఆ యొక్క వ్యాధి తగ్గుతుందా ఎలా ఉంది అనేది మీకు ఔషధం వాడకొద్దీ మీకే తెలిసిపోతుంది. అప్పుడే చిన్న వయసు వాళ్ళు అయితే వాళ్ళకు 2 నెలలు 3 నెలలు, ఒకవేళ మరీ ఏజ్ ఎక్కువ ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది, పుట్టుకతో ఉంది అనుకున్న వాళ్ళైతే కనీసం అంటే 6 నెలలు వాడుకుంటూ రావాలి. వాయు ఉండకపోయినా వాడుకుంటూ వస్తూ ఉంటే వాయు అనేది కంప్లీట్గా నిర్మూలన అయ్యి వాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఈ సమస్య చాలామందికి మెడిసిన్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు డాక్టర్ల కాడికి పోతే ఎన్నో రకాల వాళ్ళు మందులు ఇచ్చినా కానీ ఆ పూట కంట్రోల్ అవుతుంది, ఆ మెడిసిన్ డోస్ ఉన్నంతసేపు, తర్వాత మళ్ళీ అది రిపీట్ అయినప్పుడల్లా చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో పోతుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఏదో పని చేసుకొని ఉంటాం. సడన్గా ఇది వాయు మనకు వచ్చినప్పుడు ఏమిటంటే మన యొక్క మానసిక స్థితి అయితేనేమి మన బాడీ మన కంట్రోల్లో లేకుండా మనం కింద పడిపోయి నురుగ వచ్చి లేదంటే స్పృహ లేకుండా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా ఇబ్బంది, అవమానంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా ఎవరైతే బాధపడుతున్నారో ఒకవేళ స్టార్టింగ్లో వచ్చింటే మందు తయారు చేసుకొని వాడుకోండి. లేదు మీకు ఎన్నో రోజుల నుంచి ఉన్నా కూడా మీరు
మనకు ఔషధం తెలిసింది కాబట్టి మొదలు పెట్టుకొని వాడుకుంటూ వస్తే కంటిన్యూగా వాడిన వాళ్ళకైతే ఖచ్చితంగా నిర్మూలన అవుతుంది. ఒక నెల వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడో మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ అట్లా వాడేది కాకుండా మూలికలు ఏదైనా కానీ 3 నెలలు 6 నెలలు మహా అంటే ఒక మండలం 41 రోజు ఇట్లా కంటిన్యూ చేస్తేనే ఆ యొక్క వ్యాధి అనేది పూర్తిగా నివారణ అవుతుంది. మూలికలలో ఏ జబ్బుకైనా కానీ ఔషధాలు ఉన్నాయి, ఎందుకంటే నయం కానీ జబ్బు అంటూ ఏది ఉండదు. కాబట్టి మొక్కలను మనం గమనించాలా, వాటి గురించి అవగాహన తెలుసుకొని వాటిని మనం ఔషధం తయారు చేసే విధానం తెలుసుకొని ఉపయోగించుకోవాలా. ఒకవేళ తెలియకపోతే మనం వైద్యుని కనుక్కొని మనం ఔషధం అన్న తీసుకొని వాడుకోవాలి. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ తెలియజేయండి. ఈ యొక్క మూలికలు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి హాస్పిటల్లో పోయి తిరిగి డబ్బులు పెట్టడం కంటే ప్రకృతిలో లభించే మొక్కలు మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.